హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి కాగ్నిజెంట్ టాప్ ఎంఎన్సి కంపెనీ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే పడ్డాయి. ఇవి ఏం జాబ్స్ అంటే బిజినెస్ అసోసియేట్ జాబ్స్ ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇది ట్రస్టెడ్ అఫీషియల్ వెబ్సైట్లోనే కాగ్నిజెంట్ నుంచి అయితే వచ్చినాయి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. అండ్ దీనికి ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, హౌస్ వైఫ్స్ అలా జాబ్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటి నుంచి చేసే జాబ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఇలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారంటే వాళ్ళకి తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. అప్లై అయితే చేసుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి, జాబ్ నెంబరు, జాబ్ ట్రావెల్ రిక్వైర్డ్ అని చెప్పేసి నో అని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే ఇస్తున్నారు. వర్క్ మోడల్ అయితే వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయాలి. జాబ్ కేటగిరీ అయితే వచ్చేసి టెక్నాలజీ ఇంజనీరింగ్ రిలేటెడ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి చూద్దాము. వీఆర్ సీకింగ్ టు మోటివేటెడ్ ఎంతూజియాస్టిక్ బిజినెస్ మేనేజర్ విత్ 0 to 1 year ఎక్స్పీరియన్స్. అంటే అసలు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు ఇలాంటి జాబ్స్కి. అండ్ దిస్ రోల్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫర్ ఇండివిజువల్ హూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ కస్టమర్ సర్వీస్ అండ్ లుకింగ్ టు గ్రో దేర్ కెరియర్. డైనమిక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్విరాన్మెంట్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్విరాన్మెంట్లో ఎవరైతే చూస్తున్నారు కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ కానీ అలాంటివి చూస్తున్నారంటే వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, రెస్పాన్సిబిలిటీస్ అయితే వచ్చేసి మేనేజ్ కస్టమర్ ఎంక్వైరీస్ అండ్ ప్రొవైడ్ టైమ్లీ యాక్యురేట్ రెస్పాన్సెస్ టు ఎన్జ్యూర్ హై లెవెల్స్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ సర్వీస్ అంటేనే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కంపల్సరీ ఫ్రెండ్స్. వీళ్ళకి సంబంధించిన కాగ్నిజెంట్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఏమన్నా ఉంటే వాళ్ళు కస్టమర్స్ ఎంక్వైరీస్ ద్వారా వాళ్ళు డీల్ చేస్తారు. సో మనం వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేస్తే సరిపోతుంది. ఓవర్సీ డైలీ ఆపరేషన్స్ ప్రతిరోజు జరిగేవి. ఎన్జ్యూర్ దట్ ఆల్ కస్టమర్ సర్వీస్ ప్రొసెస్ ఫాలోడ్ ఎఫెక్టివ్లీ. అండ్ వీళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ కూడా తప్పకుండా ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చే మీకు ఎటువంటి వర్క్ అసైన్ చేస్తారు ఫ్రెండ్స్. సో కంపల్సరీగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అల్టిమేట్. ప్రొవైడ్ సపోర్ట్ టు కస్టమర్స్ బై రిజాల్వింగ్ ఇష్యూస్. అండ్ మీరు రిజాల్వింగ్ చేయాలి. అడ్రసింగ్ ద కన్సర్న్డ్ ప్రాంప్ట్లీ, అంటే వాళ్ళకి క్లియర్గా చెప్పాలి మీరు. అండ్ కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ అండ్ ఇంప్రూవ్ ద కస్టమర్ సర్వీస్ స్ట్రాటజీస్ అండ్ ఎన్హాన్సెస్ ద ఓవరాల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని. మీరు కస్టమర్స్ మీ కొలాబరేట్స్ టీమ్ మెంబర్స్ కొలాబరేట్ అయ్యి కస్టమర్ సర్వీస్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, వాటిని ఫాలో అవుతూ కస్టమర్స్ని సాటిస్ఫాక్షన్ చేయడమే. మానిటర్ ద కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్లిమెంట్ చేంజెస్. సో కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా ఫ్రెండ్స్, ఆ ఫీడ్బ్యాక్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఇంప్రూవ్ చేసుకోవాలి. మెయింటైన్ డీటెయిల్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. అనలైజ్ కస్టమర్ సర్వీస్ డేటాని అనలైజ్ చేయాలి. డెవలప్ ఇంప్లిమెంట్ కస్టమర్ సర్వీస్ పాలసీస్ ప్రొసీజర్స్ని ఇంప్రూవ్ చేయాలి. యూటిలైజ్ కస్టమర్ సర్వీస్ సాఫ్ట్వేర్స్ అండ్ టూల్స్ని అలాంటివి అయితే వచ్చేసి మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటి జాబ్ రోల్ ఫ్రెండ్స్. ఇది క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మస్ట్ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో కస్టమర్స్ని ఇంప్రెస్ చేయాలంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి. అండ్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ మీకు ఉండాలి. మస్ట్ బీ డీటెయిల్ ఓరియంటెడ్, మెయింటైన్ యాక్యురేట్ రికార్డ్స్. సో మీ నుంచి యాక్యురేట్ రికార్డ్స్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాలి. అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్గా వర్క్ చేయడం అయితే రావాలి. మస్ట్ బీ ప్రొఫిషియంట్ యూజింగ్ కస్టమర్ సర్వీస్ సాఫ్ట్వేర్ అండ్ టూల్స్ని వాడటం అయితే వచ్చి ఉండాలి. సర్టిఫికేషన్ రిక్వైర్డ్ అయితే వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్ కోఆపరేషన్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఉంటే, బట్ నాట్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ ఉంటారు చూడండి ఫ్రెండ్స్, మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాగ్నిజెంట్ గ్లోబల్ కమ్యూనిటీ అని చెప్పేసి 3 lakhs అసోసియేట్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికైతే వచ్చేసి మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ కావాలి జాబ్స్కి. సో మీరు మినిమం 30,000 దాకా ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ జాబ్స్ని. సో ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ చూడండి, బిజినెస్ అసోసియేట్స్ కింద అప్లై నవ్ అయితే ఉంది కదా, ఈ అప్లై నవ్ అయితే క్లిక్ చేసినట్లయితే అది రీడైరెక్ట్ అయితే చేస్తుంది అప్లికేషన్ పాలసీకి. ప్రైవసీ నోట్ అండ్ ప్రింటబుల్ ఫార్మాట్ అయితే ఉంది. సో ఇక్కడైతే వచ్చేసి మీరు చదవండి ఒకసారి ప్రైవసీ నోటీస్ అని చెప్పేసి. బిఫోర్ యువర్ సబ్మిట్ అప్లికేషన్ ప్లీజ్ రీడ్ అవర్ క్యాండిడేట్ ప్రైవసీ నోటీస్ అవన్నీ చదివిన తర్వాత అప్లై చేయమంటున్నారు. ఓకేనా, ఐ కన్ఫర్మ్ దగ్గరికి వెళ్ళాను. సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ లాగిన్ చేసుకుంటే నేను న్యూ యూజర్ కింద అయితే వెళ్తున్నాను.
న్యూ యూజర్ల ద్వారా యూజర్ నేమ్, పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోండి. వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకొని ఈ కస్టమర్ బిజినెస్ అసోసియేట్ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఇలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తున్నారంటే వాళ్ళకి తెలియచేయండి, తప్పకుండా అప్లై అయితే చేసుకుంటారు. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.